Are you all ready? Yes. I can't hear you. Are you ready or you are sleepy? నిద్ర వస్తుందా, నేర్చుకోవాలనుందా? వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. జూమ్ యాప్ లో ఉన్నవారు మీరు కూడా సిద్ధంగా ఉంటే ఒకసారి చేయి పైకి ఎత్తగలరు. ప్రైజ్ ది లార్డ్. డైరీలు చూపిస్తున్నారు. ఎస్, వండర్ఫుల్, డైరీలన్నీ పట్టుకున్నారు. కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థియాలజీ, ద స్టడీ అబౌట్ గాడ్. ఈ సబ్జెక్ట్ లో కొన్ని లెసన్స్ రాసుకుంటా. మీరు ఎక్కడ రాసి పెట్టినారో అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ నుండి కంటిన్యూటీ, టు బి కంటిన్యూడ్. స్క్రీన్లో మీరు చూపిస్తున్నాను, రాసుకోండి కొన్ని విషయాలు. ఒక్కరైనా లేదా ముగ్గురా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒకరా లేకపోతే ముగ్గురా? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. We have enough references about God the Father. మరి తండ్రి అయిన దేవుని గురించి మనకి అనేక వాక్యములు కలవు. God the Son, we have so many references in the Bible, in scriptures. కుమారుడైన దేవుని గురించి కూడా అనేక వచనములు కలవు. God the Holy Spirit, we have so many scriptures in the Bible. పరిశుద్ధాత్ముడైన దేవుని గురించి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైన వచనాలు కలవు. We cannot avoid this because the scripture says that there is a God the Father, God the Son, God the Holy Spirit. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి వాటిని మనము let's put our understanding one side and go to the scriptures. Let's obey the scriptures. మన ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని లేఖనాలు ఏమి చెప్తున్నాయో దానికి లోబడదాం. I and my Father are one. Jesus said, I and my Father are one. యేసు చెప్తున్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. Philip asked Jesus Christ, show me Father. Where is the Father? I want to see Father. మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు నాకు చూపించు అని ఫిలిప్పు ప్రభువైన యేసుక్రీస్తుని అడిగాడు. Like us, he asked Jesus. Philip said to him, Lord, show us the Father, and it is sufficient for us. Jesus said to him, have I been with you so long, and yet you have not known me, Philip? He who has seen me has seen the Father. So how can you say, show us the Father? John chapter 14 verse 8 and 9. యోహాను 14:8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? Next reference, Matthew chapter 28 verse 19. మత్తయి సువార్త 28:19 వచనము. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. Into the name. నామములోనికి. In the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. రైట్, ప్రభు చెప్పిన మాట ఇది. అండ్ మాథ్యూ చాప్టర్ 3 verse 16 and 17. మత్తయి సువార్త 3:16 When he had baptized, Jesus came up immediately from the water, and behold, the heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove and alighting upon him, and suddenly a voice came from heaven saying, this is my beloved Son, in whom I am well pleased. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 2 Corinthians chapter 13 verse 14. 2 కొరింథీ 13:14 వచనము. The grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen.
grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us, be with you all. Amen. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. How many of you know sun? మనందరికీ సూర్యుడు తెలుసు కదా. In sun what are there? సన్లో ఏమేమి ఉన్నాయి, సూర్యుల్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆకారం. ఆలోచన చేయండి, ఆకారం అనేది ఉంది. ఆకారం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకారాన్ని మనం చూస్తున్నాం. ఆకారం, ఈ ఆకారం ఎప్పటికీ కిందకి రాదు, అక్కడే ఉండాలి. ఎక్కడ? పైనే ఉండాలి. కిందకి దిగి వస్తే మాడి మస్ అయిపోతాం. ఆ సూర్య వెలుగులో మనం ఎవరు తట్టుకోలేము. సూర్యుని ఆకారం ఎక్కడ ఉండాలి చెప్పండి? అంతరిక్షంలో అక్కడే ఉండాలి, అది రాకూడదు కిందకి. అవునా కదా? అవునన్నవారు చేయొద్దండి. ఒకవేళ వస్తే ఏమవుతుందండి? తట్టుకోలేక ఏమైపోతాం? మాడి మస్ అయిపోతాం. అంటే ఆ గ్లోరియస్, ఆ వెలుగు, ఆ మంట, ఆ అగ్ని మానవ జాతి తట్టుకోలేదు. కాబట్టి ఆకారము అనేది ఒకసారి చేయి తిప్పండి. ఇలా ఆకారం అనేది ఎక్కడ ఉండాలి? పైనే ఉండాలి. ఒకసారి చెప్పండి గట్టిగా. ఆకారం పైనే ఉండాలి. పైనుండి ఏమాత్రం జరిగినా మనం ఎవరు తట్టుకోలేము, ఆ ప్రభావం తట్టుకోలేము. ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. మరి సూర్యుడు యొక్క ఆకారం కిందకు రాదు, సూర్యునిలో నుండి ఒకటి బయలుదేరి వస్తుంది ఉదయకాలమే. ఏంటది? వెలుగు. లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ సన్, ద లైట్ ఈస్ కమింగ్ అవుట్. వెలుగు వస్తుంది బయటికి. తర్వాత వెలుగులో నిలిచుంటే వేడి కలుగుతుంది, ఇంట్లో ఉంటే కాదు. వెలుగులో ఎవరైతే నిలబడతారో, వెలుగులో నిలిచుండి వెలుగుతో సహవాసం చేస్తే ఒళ్ళంతా వేడెక్కిపోద్ది. అప్పుడు సూర్యుల్లో ఏమేమి ఉన్నట్టు? సూర్యుని ఆకారం ఉంది, సూర్యులోని వెలుగు ఉంది, తర్వాత వేడి. మూడు కనిపిస్తున్నాయి. ఒకే సూర్యుడు. సూర్యుడువా? గట్టి చెప్పాలి. సూర్యుడు ఉదయించాడని చెప్తామా? మనము వెలుగు ఉదయించిందని చెప్తామా? సూర్యుడు ఉదయించాడు అంటే ఏకవచనం చెప్తున్నా. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడు మనం ఏం చెప్తున్నామంటే సూర్యుడు ఉదయించాడు. నిజానికి సూర్యుడు మన దగ్గరికి రాలా. సూర్యుడు నుండి ఏమొచ్చింది మన దగ్గరికి? వెలుగు వచ్చింది. వెలుగులో నిలబడితే ఏమొచ్చింది? వేడి. సో ఈ మూడింటిని మీరు ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఉదాహరణ ఎగ్జాంపుల్కి, తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యంలోనే ఉండాలి. ఆయన కిందకు వస్తే ఆయన మహిమను చూసి ఎవరు తట్టుకోలేము. మోషే అంటాడు, నీ మహిమను చూపించమంటే నా మహిమను చూస్తే నువ్వు ఉండలేవు మోషే, నువ్వు మాడి మస్ అయిపోతావు. అందుకే బండ సందులో కూర్చో, నా అరచేతిలో నిన్ను దాచి నేను దాటిపోతా అన్నాడు. అంత గొప్ప దైవజనుడైన మోషే దేవుని మహిమను చూడలేకపోయాడు. దేవుని సముఖంలో ఒక దూత వస్తేనే మనిషి తట్టుకోలేక పరిశుద్ధ భక్తులైన దానియేలు సాష్టాంగపడిపోయాడు చచ్చిన వాళ్ళ. ఒక్క దూత, just one angel came from God's presence. Because of one angel, and this, the holy man of God could not stand before the angel. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత. The angel herself has so much glory, the human being is not able to tolerate. దూతకి అంత మహిమ ఉంటే తండ్రి దేవునికి ఇంకెంత మహిమ ఉండాలి? ఆయన ముందు మనం నిలబడగలమా? నిలబడలేదు. కాబట్టి ఆయన మానవులు రక్షించడానికి ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మానవ జీవితాన్ని వెలిగించడానికి. అందుకని నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చున్నానని. యోహాను సువార్త జాన్ చాప్టర్ 8:12, యోహాను 8:12, యోహాను 9:5, అలాగే యోహాను సువార్త 1:4-5-6 వచనాల్లో ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన వెలిగించడానికి వచ్చాడు. రైట్. ఆ వెలుగులోనికి ఎవరు వచ్చి నిలబడతారో వారికి ఏమొస్తుంది? ఒళ్ళంతా వేడి. సో సూర్యునిలో నుండి భూమి మీదకి ఏమొచ్చింది చెప్పాలి? వెలుగు వచ్చింది. వెలుగులో నిలిచిన వారికి వేడి. అలాగే తండ్రి అయిన దేవుడు కిందకు రాడు, ఆయన అక్కడే ఉండాలి. అక్కడి నుండి కుమారుడైన దేవుడిగా వెలుగై ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగైన యేసుక్రీస్తులో దేవుని వాక్యాలు నిలబడిన వారికి వేడి, పరిశుద్ధాత్మ యొక్క మంట దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ గుండెల్లో ఆ మంట కలిగించి ఈ ప్రార్థనలు చేయడానికి, బైబిల్ చదవడానికి మన లోపల ప్రేరేపణ కలిగిస్తున్నారు. మీరు వెచ్చగానైనను మరి చల్లగా లేరు అంటే పరిశుద్ధాత్మను కోల్పోయిన స్థితి లౌకిక సంఘ స్థితి. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాకుండా ఆయన వెలుగైన యేసుక్రీస్తు ప్రభు అని కుమారుడైన క్రీస్తును మన ఎదుగు పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరొక అర్థం తీసుకుందాం. ఎగ్ షెల్ మీ అందరికీ తెలుసు. ఏ సింగిల్ ఎగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యోక్ అండ్ వైట్ అండ్ షెల్. పైన పెంకు. కోడిగుడ్డు మీద ఏమేమి ఉన్నాయి చెప్పండి? కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది. పెంకు లోపల తెల్లని సొన, దాని లోపల పసుపు పచ్చని సొన. దాన్ని ఏమంటారు మీరు? కోడిగుడ్డు. ఇంకేమంటారు చెప్పండి? కోడిగుడ్డు అని అంటాం, కానీ లోపల పసుపు సొన్న ఏమంటారు? ఎప్పుడు గుడ్డుని తిన్నట్టు
గుడ్లు ఎప్పుడు చూడనట్టు అలా చూస్తారని నా వైపు త్వరగా చెప్పండి. చందమామ అంటారట. ఓకే, చందమామ మరి మీ మేనమామ నాకు తెలియదు, కానీ మొత్తానికి పైన గుడ్డు షెల్ అనేది ఒకటి ఉంటుంది, పెంకు లోపల తెల్లని సొన ఉంటుంది, తెల్లని సొన లోపల పచ్చ సొన కనిపిస్తుంది. ఈ ముగ్గుర ఒకరా? ఒకటే. గట్టి చెప్పాలండి, ఒకటే. పెంకు స్వభావం వేరు, ఎగ్ వైట్ యొక్క స్వభావం వేరు, లోపల ఉన్నటువంటి చందమామ వేరుగా ఉంది, పెంకు వేరుగా ఉంది. గుడ్లు అంటామా, గుడ్డు అంటామా? గుడ్లు ఏమేమి ఉన్నాయి? పెంకు, తెల్ల సొన, పచ్చ సొన. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా అది గుడ్డు అవుతుందా? కాదు. లోపల తెల్లని సొనను అది తీసేద్దాం, ఆ బయట పడేసిన పెంకుని ఏమంటారు? పెంకు అంటారా లేకపోతే గుడ్డు అంటారా? పెంకు అని పిలుస్తాం. అది 3 కలిస్తేనే గుడ్డు అయింది. మూడిట్లో ఏ ఒక్కటి వేరైనా అది గుడ్డు కాదు. గుడ్డు అంటేనే 3 కాదు మళ్ళీ గుడ్డు. 3 ఎలా అవుతుంది? కానీ 3 కనిపిస్తున్నాయి. 3 కలిస్తేనే గుడ్డు అయింది, కానీ గుడ్డులో 3 ఉన్నాయి. 3 ఉన్నప్పటికీ దాని పేరేంటి? గుడ్డువా గుడ్లువా? గుడ్డే. ప్రైజ్ ది లార్డ్. ఎగ్. సరే, ఇప్పుడు వాటర్లోకి వెళ్దాం. వాటర్ is still water, whether it's liquid, frozen or steam, still it's a water. మరి నీళ్లు అది రసంగా చూడండి, ఒక ద్రవ పదార్థం నీటిని తీసుకుందాం. 3 విధాలుగా ఉంది. నీరు ఐస్గా గడ్డ కట్టినా, గడ్డ రూపంలో ఉన్నా అది నీరే. స్టవ్ మీద పెట్టి వేడి చేసినప్పుడు ఆవిరి రూపంలో ఉన్నా అది నీరే. గ్లాసులో ఉన్నా నీరే. త్వరగా చెప్పాలి, నీరే. ఇప్పుడు ఐస్ గడ్డ ఒక దగ్గర చూపించాను, నీరు ద్రవ పదార్థం గ్లాసులో ఉంది, ఒక దగ్గర వేడి చేయబట్టి ఆవిరి అయింది. ఆవిరి, గడ్డగా ఉన్న ఐసు, గ్లాసులో నీరు, 3 ఒకటేనా వేరువేరా? 3 ఒకటే. గట్టిగా చెప్పాలి. 3 ఒకటే. కానీ ఆవిరికి గ్లాసులో నీళ్ళకి తేడా ఉందా లేదా? ఉంది. ఆవిరిని మీరు తాగలేరు, ఆవిరి పడతారు కానీ తాగలేరు. ఆవిరిని మీ ఒళ్ళంతా కూడా మీ ఒంటిలోకి ముఖంలోకి రావచ్చు, అది దాన్ని అనుభవిస్తారు, కానీ దాన్ని మీరు తాగడం వేరు, దాని చుట్టూ మీ చుట్టూ ఆవరించడం వేరు. గడ్డ, అది ఐస్ గడ్డగా ఉంది. సో ఈ 3 కలిపినా కూడా 3 కూడా నీళ్ళే. నీళ్ళు ఆ విధంగా మనకి ఒకసారి లిక్విడ్, ఫ్రోజన్, స్టీమ్ 3 కూడా ద్రవ పదార్థమే. ఇంకో మాటలు చెప్పాలంటే అది గట్టిగా ఉన్న అది నీరే, ఐస్ గడ్డగా ఉన్న నీరే, ఆవిరైపోయినా నీరే, గ్లాసులో ఉన్నా కూడా నీరే. మనిషిని మనం చూద్దాం. మనిషిని ప్రభు మన స్వరూపం మందు చేస్తాడు. మనుషులు ఏమేమి ఉన్నాయి? శరీరం, ఆత్మ, మనసు. ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ గాడ్ హూ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద బాడీ. సామెత 20:27 వచ్చి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది దాన్ని పెట్టిన వాడు యెహోవాయే. ప్రసంగి 12:7 మట్టైనది మంటికి చేరగా, మునుపటి వల్లే మన్నైనది మట్టికి చేరగా, ఆత్మ తను అనుగ్రహించిన వాని ఎందుకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ విషయమైన దీనిలైన వర్ధనిలు అన్నాడు. ఆత్మ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మనిషి అంటామా, మనుషులు అంటామా? శరీరం వేరు, ఆత్మ వేరు, మనసు వేరు. బాడీ దాని ప్రవర్తన వేరే, స్పిరిట్ దాని ప్రవర్తన వేరే, సోల్, మైండ్ దాని ఆలోచనలు వేరే. సో మనసు, ఆత్మ, శరీరము, ఆత్మ, మనసు 3 అంటే ఆత్మ స్వభావం వేరు, ఆత్మ వేరుగా పనిచేస్తుంది. ఆత్మ గుణాలు వేరు, శరీర గుణాలు వేరు, మనసు యొక్క ఆలోచనలు వేరు. ఈ 3 కలిపితే మనిషి. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక మనిషిని మనుషులు అని పిలుస్తామా, మనిషి అని పిలుస్తామా? మనిషి అని పిలుస్తాం. గట్టిగా చెప్పాలి త్వరగా. మనిషి అని పిలుస్తాం. మనుషులు ఏమేమి ఉన్నాయి? శరీరము, ఆత్మ, మనసు. 3 ఉన్నాయి కాబట్టి ముగ్గురా ఒకరా? ఒకరే. కానీ 3 కదా? లేదు. ఆత్మ ఉందా? ఆత్మ. శరీరం ఉందా? ఉంది. మనసు ఉందా? ఉంది. 3 కదా? కాదు. ఎంతమంది? ఒక్కరే. కానీ 3 ఉన్నారా లేదా? ఉన్నారు. ఆత్మ లేకపోతే మనిషిని శవం అంటారు, కట్టె అంటారు, డెడ్ బాడీ అంటారు. సో ఆత్మ ఉన్నప్పుడే మనిషి. మనసు లేకపోతే మ్యాడ్ అని చెప్పి అంటారు. మైండ్ కూడా పనిచేయాలి. సో 3 కలిస్తే మనిషి అయ్యాడు. 3ని విభజిస్తే మనిషి కాడు. 3 కలిసి పనిచేయాలి. కానీ శరీరం చేసే రీతి వేరు, శరీరం పని వేరు, మనసు పని వేరు, ఆత్మ పని వేరు. శరీరం పని వేరే, ఆత్మ పని వేరే, మనసు పని వేరే. కానీ 3 కలిస్తే మనిషి. ఒక మనిషి అలా వెళ్తున్నప్పుడు దారిలో మనిషిని మనం ఏమని పిలుస్తాం? మనుషులు అంటామా, లేకపోతే శరీరము, ఆత్మ, మనసు అంటామా, మనిషి అంటామా? త్వరగా చెప్పండి. మనిషి అంటాం.
ఇప్పుడు దేవుడిలో తండ్రిని దేవుడు ఆకారం పైనే ఉంది, పరలోకం అందున్న తండ్రిని దేవుడు. ఆయన కిందకి రాకూడదు. ఆయన ఎప్పుడు నిరంతరము ఆయన అక్కడే ఉండాలి. ఆయన వస్తే మానవ సృష్టి తట్టుకోలేదు. అంత మహిమోన్నతమైన స్థలంలో తేజోమయుడైనటువంటి దేవుడు. ఆయన తేజాన్ని, ఆయన వెలుగును చూసి మనం ఎవరూ తట్టుకోలేము. సో ఆయనలో నుండి వెలుగైన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభువు వారు. పరిశుద్ధాత్మగా ఆయన లోకమంతా సంచరిస్తున్నాడు. దేవుడు అన్నప్పుడు మనిషి మనసుకు అందనంతగా పనిచేసేవాడే దేవుడు. సో అటువంటి దేవుళ్ళు కాదు కానీ దేవుడే. ఇజ్రాయేలుని దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ఇద్దరు కాని వారు ఒకరే. కానీ ఒకరే కానీ తండ్రిని దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. మనిషిలో శరీరము, ఆత్మ, మనసు మూడు పనిచేస్తున్నాయి. మూడు పనిచేస్తేనే మనిషి. ముగ్గురు ఆత్మదేవుడు, యేసు ప్రభువారు, తండ్రిని దేవుడు పనిచేస్తేనే దేవుడు. కనుక ఈ ముగ్గురులో ఎవరు ఆబ్సెంట్ అవ్వరు. ఎవరు ముగ్గురు పనిచేస్తూనే ఉన్నారు. ముగ్గురు అనడానికి లేదు, ఒకరే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, గెటింగ్ ఇట్ రైట్. బైబిల్ సేస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. Deuteronomy 6:4, Isaiah chapter 45:5, Isaiah chapter 46 verse 9, 1 Timothy chapter 2 verse 5, and 1 Corinthians chapter 8 verse 4. ద్వితీయోపదేశకాండం 6:4, యెషయా 45:5, యెషయా 46:9, 1 తిమోతి 2:5, 1 కొరింథీ 8:4లో బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దేవుడు ఒక్కడే. The three persons are not each part of God, but are each fully God and equally God. మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు రాసుకోండి. దేవునిలోని ప్రత్యేకమైన భాగములు కాదు, కానీ ముగ్గురు కలిసి కూడా దేవునితో సమానముగా దేవుడై ఉన్నారు. ఈ సబ్జెక్ట్ మీరు రాసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఇది ఒక సబ్జెక్ట్ లేరా, తప్పనిసరిగా రాసుకోండి. Within God's one undivided being there is an unfolding into three interpersonal relationships such that there are three persons but there is one God. మరి దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో విభాగింపబడని మరి ప్రత్యేకమైన రీతిలో ముగ్గురు వ్యక్తులు వారితో ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నట్లుగా ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. The Trinity doctrine assumes that Father, Son and Holy Spirit are three equal persons in one divine being. మరి దైవత్వం ఒకే ఒక దేవునిలో మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులు వారు ఏకమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. In Trinity, one God and one only. మరి త్రిత్వత్వంలో ఒకటే దేవుడు, ఒకడే, but exists in three persons. కానీ మూడు వ్యక్తులుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. Equal and eternal. Third, equal and eternal. మూడవది ఆయన సమానుడుగా ఉన్నాడు, నిత్యుడుగా ఉన్నాడు. Fourth, worthy of equal praise and worship. మరి నాలుగో విషయం, ఆయన సమాన స్తుతి ఆరాధనకు యోగ్యుడు. And the fifth one, when you see that, distinct yet acting in unity. ఆయన వేరుగా ఉండినప్పటికీ కూడా ఏకమై పని చేస్తున్నాడు. And sixth one, constituting the one true God of the Bible. మరి ఈ మూడు వ్యక్తిత్వాలు కలిసి ఒక్క నిజమైన దేవుడు, బైబిల్లో ఒక్క నిజమైన దేవుడుగా మనకి కనబడుతున్నాడు. The false assumption of Trinity, మరి త్రిత్వత్వం గురించిన ఒక అబద్ధపు ఆలోచన ఏంటంటే 1 + 1 + 1 = 3. That's what they say. మరి వారు ఏమంటారంటే ఒకటి 3 సార్లు కూడినప్పుడు 3 వస్తుంది కదా అని చెప్పి అంటారు. They add unto each person the addition, like 1 + 1 + 1 is equal to 3. That's what they call this. It's a false assumption. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటిని 3 సార్లు కూడినప్పుడు 3వ సంఖ్య వస్తుంది కాబట్టి మరి త్రిత్వము అంటే 3 అని చెప్పి వాళ్ళు అంటారు. The false assumption of Trinity, they say 3 3 3. మరి త్రిత్వత్వం గురించి వారికి ఉన్న అబద్ధపు ఆలోచన ఏంటంటే 3 3 3 అంటారు. మన దేవుడు త్రిమూర్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలుని దేవుడు అద్వితీయ దేవుడు. యాక్చువల్ అసంప్షన్ ఆఫ్ ట్రినిటీ 1 × 1 × 1 = 1. అసలైన త్రిత్వము ఏమిటి అంటే ఒకటిని గుణించినప్పుడు 3 సార్లు గుణించినప్పుడు ఒకటే వస్తుంది కాబట్టి మరి ఒక్కడే. 1 × 1 1 × 1 ఎంత చెప్పండి? × 1 ఒకటో ఎక్కం చెప్పండి. ఒక్కొక్కటి 3 ఒకట్లు 3 ఒక్కొక్కటి 1. So this is the right way of thinking. We need to think like that. That's the word of God. The word Trinity means 3 in 1. త్రిత్వము అనగా ముగ్గురిలో ఏకత్వము. The word Trinity does not appear in the Bible at all.
మరి బైబిల్ గ్రంథంలో త్రిత్వము అనే పదాన్ని మనం చూడమని. Nowhere it is appears the word Trinity, nowhere in the Holy Bible. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో త్రిత్వము అనే మాట ఎక్కడ కూడా మనం చూడం. But we can understand God works in three ways. కానీ దేవుడు మూడు విధాలుగా పనిచేస్తాడని మనం అర్థం చేసుకుంటాం. God the Father, God the Son, God the Holy Spirit, they are there. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వారు అక్కడ ఉన్నారు. He is there. I must say he is there. God the Father, God the Son, God the Holy Spirit, he is there. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అక్కడ ఉన్నాడు. The Trinity is the foundational Christian belief that God is one being who exists in three persons. మరి క్రైస్తవ్యంలో త్రిత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మూడు వ్యక్తుల్లో ఏకమై ఉన్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరిని పెట్టుకోవాలి మనసులో? తండ్రి అయిన దేవుడినా, కుమారుడైన దేవుడినా, పరిశుద్ధాత్మ దేవుడినా? చూడండి, తండ్రి అయిన దేవుడు అబ్రహాం కాలంలో కానీ, ఇసాక్ కానీ, యాకోబు కానీ ఎవరితోనూ ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు. మరి యెహోవా దేవుడు మాట్లాడినట్టు ఉంది కదా. అక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారే. మానవులతో మాట్లాడిందంతా యేసు ప్రభువారే. పాత నిబంధనలు యేసు ప్రభువు ఉన్నారా? ఉన్నారు. యేసు ప్రభువారు చెప్తారు యోహాను సువార్తలో, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు యూదులు, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, నీకు 33.5 సంవత్సరాలే, నిండా 50 సంవత్సరాలు లేని నీవు మా పితరుడైన అబ్రహాం కంటే ముందు ఉన్నావా అంటే ప్రభుడు అవును నేను ఉన్నాను అంటాడు. అంటే అబ్రహాంతో మాట్లాడింది యేసు ప్రభువేనా? అవును. తండ్రిని దేవుడు వస్తే మాడి మసి అయిపోయి ఉండేవాడు. ఎవరు? అబ్రహాము, సారమ్మ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన వస్తే ఎవరు తట్టుకోలేరు. ఆయన తేజోమయుడై ఉన్నాడు. అవునా? మరి యేసు ప్రభు వారు మాట్లాడారు. అవును. మరి తండ్రిని దేవుని కల్పనలోనే అన్ని ఆయన అవగాహనలోనే సమస్తం జరుగుతున్నాయి. సో మనుషులతో మాట్లాడింది. యాకోబు ఎవరితో పోరాడాడు? పోరాడింది తండ్రిని దేవునితో కాదు, తండ్రిని దేవునితో కాదు. మోషే అంటాడు, మోషే నీ మహిమ చూసి, నేను నా మహిమను చూస్తే నువ్వు చనిపోతావు, నువ్వు ఉండవు. అంత గ్లోరియస్ పర్సన్. తిమోతి పత్రికలు అంటాడు, ఎవరును ఎప్పుడు ఏ నరుడు చూడలేదంట. ఎవరిని? దేవుడిని. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ నరుడు చూడలేదన్నాడు. చూడండి, ఆ లాస్ట్ వచనాల్లో మీకు కనిపిస్తుంది. అప్పుడు తండ్రిని దేవుడు కాదా మాట్లాడింది? ఎవరు? అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు? యేసు ప్రభువారే. నీకు ఇంకొన్ని 50 సంవత్సరములైన నువ్వు లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 58వ వచనం గట్టిగా చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం కదండి. మీ యేసు ప్రభువారు జన్మించింది అంటుంటారు లోకస్తులు. తెలుసు తెలియక, మిడిమిడి జ్ఞానంతో, వాక్యం తెలియక, సరిగా చదవక. మీ యేసు ప్రభు 2000 years కదండి. జీసస్ హిమ్సెల్ఫ్ చెప్పాడు. ఆయన చెప్పిన మాట, ఆయన నోటి నుండి చెప్పిన మాట. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అబ్రహాముతో మాట్లాడింది యేసు ప్రభువేనా? ఎస్. అయితే శరీరాకారంతో లేడు, కానీ ఆయన అక్కడ మనిషి ఆకారంతో వెళ్ళి మాట్లాడాడు. ఆయన ఆ సమయాల్లో యాకోబుతో పోరాడింది ఎవరు? యెహోవా దూత అని పిలువబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని బిడ్డలారు, కొన్ని చోట్ల యెహోవా దూతగా పిలువబడ్డారు, కొన్ని చోట్ల ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడారు. పాత నిబంధన గ్రంథంలో మోషేతో మాట్లాడింది ఈయనే, ముఖాముఖిగా మాట్లాడారు. మరి తండ్రిని దేవుని గురించి ఇంతవరకు ఎవరు చూడలేదు. పరలోకం వెళ్ళాక చూడడమే. చదవండి ఒకసారి, 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఏంటంటే మళ్ళా బాగా చదవండి. సమీపింపరాని తేజస్సులో. సమీపింపరాని తేజస్సులో అంటే ఎవరు కూడా సమీపించలేరు, ఆయనకి దగ్గరకే రాలేరు, ఆయన దగ్గరికి ఏ నరుడు కూడా వెళ్ళలేడు. సమీపింపరాని, అక్కడ మీరు మీనింగ్ చేసుకుని హైలైట్ చేసుకోండి. 1 తిమోతి chapter 6:16, 1 తిమోతి 6:16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్యము గల వాడై ఉన్నాడు. అమరత్యం గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. మార్క్ చేసుకోండి. అబ్రహాం చూశాడు, యాకోబు మాట్లాడాడు, లేదు ఆ పాత నిబంధన భక్తులు మాట్లాడారు. నో, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. చూడలేదు, చూడనేరడు.
ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. మనుషులలో ఎవరు చూడలేదు, దేవదూతలు చూశారు. దేవదూతలు చూస్తున్నారు, దేవదూతలు చూసే విధంగా వాటిని కలుగు చేశాడు. మరి మనం కూడా చూస్తాం. ఎప్పుడు మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రిని దేవుడిని చూస్తాం. చూడాలని ఎంతమంది కోరికగా ఉంది. కాబట్టి అక్కడికి వచ్చేదాకా ఓపిక పట్టండి. అక్కడికి వెళ్ళాక చూద్దాం, సింహాసనం చూద్దాం, తండ్రిని దేవుడిని చూద్దాం. అప్పటి వరకు మనం ఆత్మీయ జీవితాన్ని జీవించాలి కదా. రైట్. ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి మీరు చూస్తే పాత నిబంధన అంతటిలో భక్తులందరితో మాట్లాడింది ఎవరు? స్పష్టంగా చెప్పాలి, యేసు ప్రభువారు. అర్థమైందన్న వరకు సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్. ముగ్గురా ఒకరా? ఒకడే. గుడ్ల గుడ్డు. సూర్యుడా? సూర్యుడు. దేవుడా? దేవుడు. మనిషిలో ఆత్మ శరీరం మనసు వేరువేరా? మనిషి. ముగ్గురు కలిస్తేనే ఆత్మ శరీరం మనసు కలిస్తేనే మనిషి. తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్ముడు కలిస్తేనే దేవుడు. త్రిమూర్తుల ఒకే దేవుడా? ఒకే దేవుడు. కానీ దీన్ని కాపీ తీసుకున్నటువంటి త్రిమూర్తులు అని చెప్పి రకరకాలుగా అనేక రిలీజన్లు రకరకాలు ఉన్నాయి. బట్ దేర్ ఇస్ వన్ గాడ్. చాలా మందికి ఇది పెద్ద కన్ఫ్యూజన్గా ఉందండి. ఇదే కన్ఫ్యూజన్ లేదు. నువ్వు తిరిగి జన్మిస్తే, నీ ఆత్మ దేవుడితో నడవడం ప్రారంభిస్తే, యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్స్ లవ్. ఆ ఆత్మ ఆనందంతో మీరు నడుచుకుంటూ వెళ్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు ప్రభువా నీకు స్తోత్రం. యేసు ప్రభువారు మీ మనసులో ప్రార్థించినా దేవుని ఎదుగు వెళ్తుంది మీ ప్రార్థన. పరిశుద్ధాత్మను మనసులో పెట్టుకుని ప్రార్థించినా ఆయన ఎదుగు వెళ్తుంది. తండ్రిని దేవుని కోసం ప్రార్థించిన, అందుకే యేసుక్రీస్తు నామములో మనం పలికినప్పుడు ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. పాత నిబంధనలో యెహోవా నామం, కృత నిబంధనలో యేసుక్రీస్తు నామమున అనండి. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. సేవియర్ క్రైస్ట్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే. మరి యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తాం. తండ్రి అయిన దేవుడు వాటిని అంగీకరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సో విల్ టేక్ ద నెక్స్ట్ లెసన్. తర్వాత అధ్యాయం మనం చూద్దాం. యూ కెన్ ఓపెన్ దట్ సబ్జెక్ట్ బుక్. ఆ బుక్ ఓపెన్ చేయండి, అందులోనే రాసుకోండి. మొన్నటి వరకు రాసుకున్న వాటి తర్వాత మిగిలిన కంటిన్యూ చేద్దాం. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, ద కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క రాజులు. 42 kings ruled Israel. 42 మంది రాజులు ఇశ్రాయేలును ఏలి ఉన్నారు. The kings of Israel, the first king Saul, second David ruled near about 40 years, and third Solomon ruled 40 years. ఇశ్రాయేలీల రాజుల గురించి మనం చూసుకుందాం. మొదటి రాజు సౌలు, రెండవ రాజు అయిన దావీదు 40 సంవత్సరాలు ఏలుబడి చేశారు. మూడవ రాజు అయిన సొలొమోను 40 సంవత్సరాలు ఏలుబడి చేశారు. Till that time Israel was one kingdom, and there were the rulers, the God appointed kings. King Saul was appointed by God, David was appointed by God, Solomon was appointed. ఈ ముగ్గురు రాజులు, సౌలు, దావీదు, సొలొమోను, వారు ముగ్గురు రాజులు వారు ఏలుబడి చేసినప్పుడు ఇశ్రాయేలు దేశము ఐక్య రాజ్యముగా ఉండేది. దేవుడు వారిని నియమించి ఉన్నాడు. Till then it was one kingdom, then after that it was divided into two. ఈ ముగ్గురు రాజులు పరిపాలించిన కాలంలో ఈ యొక్క రాజ్యం అనేది ఐక్య రాజ్యంగా ఉంది. దాని తర్వాత అది 2 రాజ్యాలుగా విడిపోయింది. Israel and Judah. ఇశ్రాయేలు దేశము, యూదా దేశము. Northern kingdom and southern kingdom. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. It was divided because of the sons of son of Samuel, Solomon, the king Solomon. In his time it was divided. రాజైన సొలొమోను యొక్క కుమారుని యొక్క కాలములో ఇశ్రాయేలు దేశము 2 దేశాలుగా విడిపోయింది. Jeroboam, and we see that 1 Kings chapter 11 verse 26 and 14, 20th verses we can find him. యెరోబాము గురించి మనం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26 నుంచి 14, 20 వరకు మనం చూస్తాం. You can make like this line in between 3 parts and you can write it. Jeroboam ruled 22 years. మరి యెరోబాము 22 సంవత్సరాలు ఏలుబడి చేశారు. మీరు ఈ విధంగా 3 భాగాలుగా చేసుకొని ఈ వివరాలు రాసుకొనండి. So as they're reading each one, you can keep writing it. నేను చదువుచుండగా మీరు రాస్తూ ఉండండి. నాదాబు
2 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. మొదటి రాజుల గ్రంథం 15:25-28. భాష 24 సంవత్సరాలు ఏలుబడి. మొదటి రాజుల గ్రంథము 15:27-16. ఏలా 2 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథము 16:6-14 వచనాలు. జిమ్రీ 7 దినాలు. మొదటి రాజుల గ్రంథము 16:9-20 వచనాలు. జిమ్రీ మరి ఘోరం, 7 రోజులు వేయలేడు. అంటే అంత దేవునికి అంత ప్రియుడిగా ఉన్నట్టున్నాడు. మరి చూడండి, కొన్నిసార్లు దేవునికి ప్రియమైన వారిగా ఉన్నటువంటి డేవిడ్ 40 సంవత్సరాలు దేవుడి పరిపాలన చేశారు. డేవిడ్ వల్ల అది దేవుని వాక్యానికి లోబడి దేవుని దగ్గర జ్ఞానం అడిగిన వ్యక్తి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి కొంతమంది దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు కనీసం 7 రోజులు కూడా పరిపాలన చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు. మరి చదవండి, ఒక్కొక్కటి రాసుకుంటూ ఉండండి మీరు. ఒమ్రీ 12 సంవత్సరాలు ఏలుబడి చేశారు. మొదటి రాజులు 16:15-28. ఆహాబు రాజు 21 సంవత్సరాలు ఏలుబడి. మొదటి రాజుల గ్రంథము 16:28-22 అధ్యాయం 40 వచనం వరకు. అహజ్యా ఒక సంవత్సరం ఏలుబడి చేశారు. మొదటి రాజులు 22:40 రెండో రాజుల గ్రంథం 1 అధ్యాయము 18 వచనం వరకు. యెహోరాము అంటే యోరాము అని కూడా పిలువబడ్డాడు. అతను 11 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. రెండో రాజుల గ్రంథము 3:1-9:25 వరకు. యెహూ 28, రెండో రాజుల గ్రంథము 9 అధ్యాయము 1-10-36 వచనాలు. 28 సంవత్సరాలు అతను ఏలుబడి చేశాడు. యెహోఆజు 16 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 13 అధ్యాయం 1-9 వచనాలు. యోవాషు 16 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథం 13:10-14-16. యెరోబాము రెండవ రాజైన యెరోబాము 40 సంవత్సరములు. రెండో రాజుల గ్రంథము 14:23-29 వచనాలు. జకరియా అర్ధ సంవత్సరం ఏలుబడి చేశాడు. రెండో రాజుల గ్రంథము 14:29-15 అధ్యాయం 12 వచనం వరకు. షల్లూము 1 నెల. రెండో రాజుల గ్రంథము 10:10-15 వచనాలు. మెనాహేము 10 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. రెండో రాజుల గ్రంథం 15:14-22. పెకహ్యా 2 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 15:22-26 వచనాలు. పెకా 20 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 15:27-31 వచనాలు. హోషేయ 9 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథం 15:30-17-6 వరకు. All these kings are called in a northern kingdom the kings of Israel, and these are the kings of Israel. వీరందరూ కూడా ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేసిన రాజులు. Next when we see the kings of Judah, తర్వాత southern kingdom of Israel. దక్షిణ రాజ్యంలో ఏలుబడి చేసిన అంటే యూదా రాజ్యంలో ఏలుబడి చేసిన రాజుల గురించి మనం తెలుసుకుందాం. Southern kingdom, the kings of Judah. దక్షిణ రాజ్యము యూదా రాజులు. మొదటి రాజు రెహోబాము 17 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథం 11:42-14:31 వరకు. అబియా 3 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథము 14:31-15:8. ఆసా 41 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథము 15:8-24. యెహోషాపాతు 25 సంవత్సరాలు. మొదటి రాజులు 22:41-50 వరకు. యెహోరాము, ఆయనకి యోరాము అని కూడా పేరుంది, 8 సంవత్సరాలు. రెండో రాజులు 8:16-24. అహజ్యా 1 సంవత్సరము. రెండో రాజుల గ్రంథము 8:24-9:29. అతల్యా రాణి అయిన అతల్యా 6 సంవత్సరాలు ఏలుబడి చేసింది. రెండో రాజుల గ్రంథము 11:1-20. యెహోయాషు అని కూడా అతనికి పేరు, 40 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 11:1-12-21 వచనాలు. అమజ్యా 29 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథం 14:1-20 వచనాలు. ఉజ్జియా, అతనికి అజర్యా అని పేరు కూడా ఉంది, 52 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 15:1-7. యోతాము 18 సంవత్సరాలు. రెండో రాజులు 15:32-38. ఆహాజు 19 సంవత్సరాలు. రెండో రాజులు 16:1-20. హిజ్కియా 29 సంవత్సరాలు. రెండో రాజులు 18:1-21 వరకు. మనష్షే 55 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 21:1-18 వచనాలు. ఆమోను 2 సంవత్సరాలు. రెండో రాజులు 21:19-26. యోషే అని పేరు కూడా ఆయనకు ఉంది, 31 సంవత్సరాలు. రెండో రాజుల గ్రంథము 21:1-23-30 వరకు. యోహాజు అని కూడా ఆయన పేరు,
మూడు నెలలు ఏలుబడి చేశాడు. 2వ రాజుల గ్రంథం 23:31 నుంచి 33. యెహోయాకీము 11 సంవత్సరాలు. 2వ రాజుల గ్రంథం 23:34 నుంచి 24:5. యెహోయాకీను 3 నెలలు. 2వ రాజుల గ్రంథం 24:6 నుంచి 16. సిద్కియా 11 సంవత్సరాలు. 2వ రాజుల గ్రంథము 24:17 నుంచి 25:30 వరకు. టు బి కంటిన్యూడ్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ టు ది బైబిల్. బైబిల్ పరిచయం. Bible has over 6,000 prophecies in the Bible. బైబిల్ గ్రంథంలో 6,000 కంటే ఎక్కువ ప్రవచనాలు మనం చూడవచ్చు. More than 6,000 prophecies God gave us. దేవుడు మనకు 6,000 కంటే ఎక్కువ ప్రవచనాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. There are more than 3,000 prophecies, verses in the Bible that already came true in the past years. మరి గతించిన సంవత్సరాల్లో 3,000 కంటే పైచిలుకు ఆ యొక్క ప్రవచనాలు, బైబిల్లో రాయబడిన ప్రవచనాలు ఏదో ఒక రీతిలో నెరవేర్చబడడం అనేది మనం చూసాం. Till now, already 3,000 prophecies, more than 3,000 prophecies in the Bible were fulfilled. నేటి వరకు బైబిల్లో చెప్పబడిన 3,000 కంటే ఎక్కువ ప్రవచనాలు నెరవేర్చబడడం జరిగాయి. Quickly, the prophecies of God are being fulfilled. త్వరితముగా దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. Because God's word is true. ఎందుకంటే దేవుని వాక్యము సత్యము. Next, the world's most stolen book is the Bible. ప్రపంచంలో అత్యధిక శాతము దొంగిలించబడిన పుస్తకము ఏది అంటే బైబిలే. ప్రపంచంలో బైబిల్ని దొంగతనం చేసినట్టు ఇంకెక్కడ ఎప్పుడు ఏ పుస్తకాన్ని దొంగతనం చేయలేదట. అదేంటి, బైబిల్ని ఎందుకు దొంగతనం చేస్తున్నారు? హోటల్స్లో బైబిల్ పెడుతూ ఉంటారు. హోటల్ రూమ్లో ఉన్న 3 రోజులు 2 రోజులు వారు బైబిల్ చదువుకుంటారండి. ఆ వ్యక్తి ఎవరు పెట్టమన్నారు, ఎందుకు వచ్చిందో బైబిల్ హోటల్లోకి నేను తర్వాత చెప్తాను. ఆల్రెడీ గతంలో చెప్పాను. సో ఆ వ్యక్తి యొక్క వివరాలు కూడా నేను వివరించాను మీకు. అయితే మరొకసారి మీకు రిపీట్ చేస్తాను. దానికి ముందుగా ఈ బైబిల్స్ ఎక్కువగా దొంగిలించబడగల కారణం, ఎవరైనా దొంగలు దేని దొంగిలిస్తారు? బంగారాన్ని, వెండిని, వజ్రాలని. మరి బైబిల్ ఎందుకు దొంగిలిస్తున్నారు? బైబిల్ బంగారం కన్నా విలువగా కనబడింది, వజ్రాల కంటే విలువైంది కాబట్టి తెలుసుకున్న వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళిపోయారు. గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, బైబిల్ చూస్తే చాలా మంది వాటిని పట్టుకెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడే వాళ్ళు ఉన్నారు, బ్రతుకు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వాక్యం వారితో మాట్లాడి, అబ్బా ఈ బుక్ ఏంటి నాతో మాట్లాడింది, నేను ఒంటరిగా ఉంటే నాతో ఎలా మాట్లాడింది, ఆత్మహత్య చేసుకుందామని ఎంతోమంది 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఇక మంచిగా తినాల్సిన తిని జీవితాన్ని ముగించుకుందామనే విషయం తాగి చనిపోదామని ఒకరు, పిస్టల్తో కాల్చుకొని చనిపోదామని మరొకరు రెడీ ఉండగా, ఎందుకో మనసులో ఒక్కసారి డ్రా తీయమని అనిపించడం, డ్రా తీయగానే దాని లోపల బైబిల్ కనబడడం. ఏమిటి బైబిల్ అని చెప్పి ఒకసారి ఓపెన్ చేస్తే, ప్రయాసపడి భారం వస్తున్న నా కుమారుడా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, రమ్ము నా ఎద్దుకు రమ్ము, నేను నీకు విశ్రాంతిని, మనశ్శాంతిని నేను ఇస్తానని ఆ మాటలు సూటిగా వారితో మాట్లాడగా, వారు ఆత్మహత్యని దాన్ని విరమించుకొని, యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను ఈ స్థితిలో విడిపించమని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి బ్రతుకులు మార్చబడ్డాక వారు ఆ హోటల్ వాళ్ళని అడిగి కానీ వాళ్ళు వద్దన్నా కూడా బైబిల్ పట్టుకెళ్ళిపోయిన ఉన్నారు. సో ద వరల్డ్స్ మోస్ట్ స్టోలెన్ బుక్ ఈస్ ద బైబిల్, బికాస్ ద పీపుల్ దే లవ్ బైబిల్. దట్స్ వై ప్రపంచవ్యాప్తంగా బైబిల్స్ ప్రింట్ అవుతూనే ఉన్నాయి. మోర్ దెన్ 100 million కాపీస్ ఆర్ ప్రింటెడ్ ఈచ్ ఇయర్, మోర్ దెన్ 100 million కాపీస్. మరి ప్రతి సంవత్సరము 100 మిలియన్ల కంటే ఎక్కువ కాపీలు ఈ యొక్క బైబిల్ అచ్చువేయడం జరుగుతుంది. The world, because most copies are offered in hotels, hospitals and other places. Some people tend to take it. మరి ఈ బైబిల్ ప్రజలు ఎందుకు దొంగిలిస్తున్నారంటే, ఇవి హోటళ్లలో, హాస్పిటళ్లలో, అలాగే మిగతా ప్రజలు ఎక్కువగా ఉండే ఆ యొక్క పరిసరాల్లో అవి పెట్టబడి ఉన్నాయి కాబట్టి వారు దొంగిలిస్తున్నారు. People are not stealing or stolen other books, but when you compare, Bible is the most stolen book in the world, because people, those who are stolen, those who are taken away, they read and then most of them got changed. After that they confess their sin and they can't get back to God.
ప్రజలు వేరే పుస్తకాలను దొంగిలించలేదు, కానీ బైబిల్ని మాత్రమే దొంగిలించారు. ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్న సత్యాలన్నీ కూడా వారి యొక్క జీవితాల్ని వారు ఎప్పుడైతే దొంగిలించి చదివారో వారి జీవితాల్ని మార్చివేయడం మనం చూస్తున్నాం. This Bible says 365 times, fear not, my son, fear not, my daughter, fear not. For every day of the year, Isaiah chapter 41 verse 10, Isaiah 54 verse 4 says, my son, do not be afraid, I am with you. మరి యెషయా 41:10, యెషయా 54:4లో చెప్పబడినట్లుగా, నా కుమారుడా నువ్వు భయపడకుము, నేను నీతో కూడా ఉన్నాను అనే మాట, ఆ భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉంది. 365 సార్లు. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? 360 దినాలు. సో రోజుకు ఒకసారి దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకుము అని ఏంటి చెప్పాలి? భయపడకుము అంటే రోజు భయపెట్టేవాడు ఉన్నాడా? ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి దేవుడు ముందే చెప్పాడు, నా బిడ్డను భయపడకు, వాడు వస్తాడు కానీ భయపడకు. అటువంటి కృపలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. So next subject we will learn tomorrow. Thank you for staying in this wonderful time you are with us. May God continue to bless you. Amen. ఈరోజు ఎంతో కొంత నేర్చుకున్నాను అన్నవారు మీ చేతి గట్టిగా నేను స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. మీకు ఉన్న సందేహాలు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాసి ఓ పక్కన డైరీలో ఉంచండి. క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీరు నేరుగా అడగవచ్చు. మీకున్న క్వశ్చన్స్ని రాసి ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ప్రభువుని ప్రార్థన అయిన వెంటనే మనం ముగించుకుంటున్నాం. లెట్స్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము, శక్తి నిరంతరం నీదై ఉన్నది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభు యేసును సన్నిధించు, ఆయన చేసిన